Hi everyone, welcome to NDVA educational YouTube channel. Today Python problem triangle quest 2. ఈ ప్రాబ్లం అనేది మ్యాథ్స్ రిలేటెడ్ కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చేశారు. సో ప్రాబ్లం స్టేట్మెంట్ చూద్దాం. ఇక్కడ ఏమని ఇచ్చారంటే యువర్ టాస్క్ ఈస్ టు ప్రింట్ ఏ పాలిండ్రోమ్ ట్రయాంగిల్ ఆఫ్ సైజ్ n. సైజ్ n అనే వాల్యూ మనం ఎంత తీసుకుంటే అంత సైజ్ తోటి మనం పాలిండ్రోమ్ ట్రయాంగిల్ అనేది ప్రింట్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే పాలిండ్రోమ్ ట్రయాంగిల్ ఎట్లా ఉంటుందో మనకి ఇచ్చారు. 1 ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ 1 to 1. పాలిండ్రోమ్ మీనింగ్ ఏంటంటే మన స్టార్టింగ్ నుంచి రీడ్ చేసినా ఎండింగ్ నుంచి రీడ్ చేసినా కానీ సేమ్ వాల్యూ వస్తుంది. సో ఇట్లా ఉంది. ఇన్పుట్ ఫార్మాట్, అవుట్పుట్ ఫార్మాట్ కూడా ఇంతే ఉంది. సో ఫస్ట్ నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా కోడ్ ఎట్లా డెవలప్ చేసుకోవాలో, తర్వాత కోడ్ రాస్తా. ఫస్ట్ మనకి బాగా అబ్జర్వ్ చేసినట్టయితే 1 into 1 equal to 1. నెక్స్ట్ లైన్లో 11 into 11 ఈక్వల్ టు 1 to 1. నెక్స్ట్ లైన్లో 111 into 111 ఈక్వల్ టు 1 2 3 2 1. సో ఇట్లాగా మనకి 1 1 అనేది కౌంట్ పెరుగుతా ఇట్లాగా స్క్వేర్ ఈ 111 అనే స్క్వేర్ చేస్తే మనకు కావాల్సిన రిజల్ట్ వచ్చింది. సెకండ్ లైన్లో 11 స్క్వేర్ చేస్తే మనకు కావాల్సిన రిజల్ట్ వస్తుంది. ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇటరేషన్ అంటే 1 1 పాసిబుల్. సెకండ్ ఇటరేషన్లో 11 అనేది దాన్ని స్క్వేర్ ఎలా చేయాలి. సో ఎలా చేయాలంటే మన రిక్వైర్మెంట్ ప్రకారం మన కోడ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నేను వేరే సోర్స్ నుంచి లెర్న్ చేసే ఎట్లాగంటే పవర్ ఆఫ్ 10, I ట్రంకెట్ డివిజన్ అంటే ఇంటీజర్ డివిజన్ 9 ఇలా ఇచ్చినట్టయితే ఇక్కడ I అనేది ఫస్ట్ ఇటరేషన్ ఎంత అవుతుంది? I అనేది ఫస్ట్ ఇటరేషన్లో 1 అవుతుంది కాబట్టి పవర్ ఆఫ్ 10, 1 ఇంటీజర్ డివిజన్ 9. అప్పుడు 10 power 1 10 అవుతుంది. ఇంటీజర్ డివిజన్ 9. 9 ones 9. సో 9 points 1 point సంథింగ్ వస్తుంది కాబట్టి ఇంటీజర్ డివిజన్ కాబట్టి పాయింట్లు తర్వాత ఉన్నది తీసుకోరు కాబట్టి 1 వస్తుంది. ఫస్ట్ ఇటరేషన్లో 1 వస్తుంది. I సెకండ్ ఇటరేషన్లో పవర్ ఆఫ్ 10, I వాల్యూ 2 అవుతుంది సెకండ్ ఇటరేషన్లో. నెక్స్ట్ ట్రంకెట్ డివిజన్ 9 ఈక్వల్ టు పవర్ ఆఫ్ 10, 2 అంటే 10 power 2 అంటే 100 డైరెక్ట్గా మెన్షన్ చేసుకున్నాం. ఇంటీజర్ డివిజన్ 9. ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే రిజల్ట్ 9 10s 90, 9 11s 99. సో 11 టైమ్స్ అనేది డివైడ్ చేస్తుంది 900ని. 11 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇక్కడ ట్రంకెట్ డివిజన్ కాబట్టి పాయింట్ల తర్వాత ఉన్నది మనం తీసుకోవు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ ఇటరేషన్లో మనకు కావాల్సినట్టు 1 వచ్చింది. సెకండ్ ఇటరేషన్లో మనకు కావాల్సినట్టే 11 వచ్చింది. థర్డ్ ఇటరేషన్లో మనం సేమ్ ఇదే కోడ్ అప్లై చేస్తే 111 వస్తుంది. ఫోర్త్ ఇటరేషన్లో ఇదే కోడ్ అప్లై చేస్తే మనకి 4 1s వస్తాయి. ఈ విధంగా మనం ఇది అనేది అప్లై చేసుకోవాలి. ఈ వచ్చిన రిజల్ట్కి ఏమో స్క్వేర్ అప్లై చేసుకోవాలి మళ్ళీ, అంటే *2 ఇట్లా అప్లై చేసుకుంటే మనకు కావాల్సిన రిజల్ట్ అనేది లైన్ బై లైన్ ప్రింట్ అవుతుంది. లైన్ బై లైన్ ప్రింట్ అయితే మనకు కావాల్సిన పాలిండ్రోమ్ ట్రయాంగిల్ అనేది వస్తుంది. ఇక్కడ కోడ్ డెవలప్ చేస్తున్నా చూడండి. ఇంకా ఫస్ట్ ప్రింట్లోనే రాసుకోవచ్చు ఇదంతా. ప్రింట్ పవర్ ఆఫ్ 10, I ఇది మొత్తాన్ని ట్రంకెట్ డివిజన్ ఆర్ ఇంటీజర్ డివిజన్ 9తో చేసి ఈ మొత్తం వచ్చిన వాల్యూ మొత్తాన్ని స్క్వేర్ చేయాలి. స్క్వేర్ 2. ఇక్కడ ఫస్ట్ ఇటరేషన్లో I అనేది 1 నుంచి తీసుకున్నాం. ఆల్రెడీ వీళ్ళు ఇచ్చేసారు 1 నుంచి తీసుకున్నప్పుడే 1 వస్తుంది. 2 నుంచి తీసుకున్నప్పుడే 11 వస్తుంది. ఆ విధంగా చేస్తే మనకు కావాల్సినట్టు కోడ్ అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూద్దాం. ఒకసారి సబ్మిట్ కూడా చేసి చూద్దాం, ఎందుకంటే టెస్ట్ కేసెస్ కూడా ఉంటాయి. సో ఈ విధంగా మనం ఇన్పుట్ శాంపుల్ అవుట్పుట్ దీని ప్రకారం
మనం కోడ్ అనేది డెవలప్ చేసుకుంటాం. అంటే ఈ లైన్ రావడానికి మనం కోడ్ ఇచ్చుకుంటాం, ఈ లైన్ రావడానికి ఎట్లా ఇచ్చుకుంటాం, అసలు ఎన్ని లైన్లు ఉన్నాయి, ఎన్ని లైన్లు ఉంటే మనం ఫర్ లూప్ ఎట్లా యూజ్ చేయాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే అన్ని టెస్ట్ కేసెస్ అన్ని ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఈ విధంగా మనం సింగిల్ లైన్ తోటి సింగిల్ కోడ్ లైన్ ఆఫ్ కోడ్ తోటి మనం ఈ పాలిండ్రోమ్ ట్రయాంగిల్ అనేది కన్స్ట్రక్ట్ చేసాం. సో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్.